టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటో తెలుసా? అసలు కౌన్సిలింగ్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోవడానికి స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేసుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్స్ ఏంటి, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అందరిలో 10 to 15 minutes సోది మాట్లాడకుండా మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఈ టాపిక్ని జస్ట్ 5 minutesలో చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఇలాంటి కాంటెంట్ ఇంకెక్కడా దొరకదు. ఇక వీడియోలోకి వెళ్తే అసలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫీజ్ పే చేయడం. సో దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్ఎంసెట్ అనమాట. ఇక్కడ టాప్లో 5 tabs కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ట్యాబ్లో పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసి మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ అనే బటన్ని క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. కిందకి వెళ్తే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అప్లికేషన్ నెంబర్స్ ఎంటర్ చేయాలి. అస్ వెల్ as ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి ఎవరైతే అప్లికేబుల్ ఉంటారో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. లైక్ ఓసీలో ఈడబ్ల్యూఎస్ తీసుకున్న వాళ్ళు. ఇలా అన్ని ఎంటర్ చేశాక కింద టిక్ మార్క్ పైన క్లిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు చేశాక పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు ఏ మోడ్లో పేమెంట్ చేయాలనుకుంటే ఆ మోడ్లో పేమెంట్ చేయాలి. లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. ఇప్పుడు ఓసీబీసీకి 1200, ఎస్సీ ఎస్టీకి 600 ఉంటుంది. సో మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ చూస్ చేసుకుని మేక్ పేమెంట్ అని క్లిక్ చేసి పేమెంట్ చేసుకోవాలి. మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి వెరిఫై పేమెంట్ స్టేటస్ ట్యాబ్ పైన క్లిక్ చేసి సక్సెస్ అయిందా లేదో చూసుకోండి. వన్స్ అవ్వగానే స్లాట్ బుక్ ట్యాబ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే కేటగిరీ అడుగుతుంది. మీరు ఏ కేటగిరీ అయినా పర్లేదు, ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటని చూద్దాం. సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ పైన క్లిక్ చేసి మీకు నియర్ బై సెంటర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. డేట్స్ చూస్ చేసుకోవడం. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, అవే అవైలబిలిటీ డేట్స్. మీరు ఆ గ్రీన్ కలర్ దాంట్లో ఏ డేట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ పైన క్లిక్ చేస్తే టైమింగ్స్ కూడా కనిపిస్తాయి. మీకు అవైలబుల్ గా ఉన్న టైమింగ్స్ లో బుక్ చేసుకొని ఆ టైంకి ఆ సెంటర్ దగ్గర పక్కా ఉండాలి. ఒకవేళ లేట్ అయితే ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. వన్స్ అవ్వగానే ఎస్ ఆర్ నో ఆప్షన్ చూపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అన్ని చెక్ చేసుకొని టైం పట్టినా పర్లేదు చెక్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయండి. ఇది రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ ని పక్కాగా చదువుతాం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనే వీడియో ఆల్రెడీ మనం చేసి పెట్టాం. మీకు ఆ వీడియో కావాలంటే పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను, తీసుకోండి. లేదంటే మన ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి అయినా మీరు చూడొచ్చు.